దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. విశాఖలో ఇప్పటికే ఓ కోవిడ్ కేసు నమోదు కావడంతో విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కోవిడ్ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న విజయనగరం జిల్లా వైద్య శాఖ అధికారిని జీవనరాణితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కేసులు మళ్ళీ మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు అయితే మాత్రం అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం మనం విజయనగరం డిఎంఎండ్హెచ్ఓ జీవన్ రాణి గారితో ఉన్నాము. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మళ్ళీ కోవిడ్ కేసులు అయితే మళ్ళీ నమోదవుతున్న నేపథ్యంలో వైద్యపరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు కోవిడ్పై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మళ్ళీ మీరు సూచిస్తున్నారంటే? కోవిడ్ గురించి మనందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాయన. ఆ నేపథ్యంలో కోవిడ్ గురించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆహార విషయం కానీ, సరౌండింగ్స్ కానీ, శానిటేషన్ కానీ మొత్తం అన్నీ కూడా కోవిడ్ అప్రోప్రియేట్ మెజర్స్ వాటిని పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా ఉండాలని చెప్పేసి జిల్లా వైద్యాధికారిగా నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మోరోవర్ ప్రస్తుతానికైతే మనకి కోవిడ్ అనేది అస్సలు 1-2 కేసులు అయితే నమోదైంది మన ఏపీలో. మోర్ దాన్ దట్ మనకంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. దాని విజిలెన్స్ కూడా లేదని చెప్పేసి డిశ్చార్జ్ అవుతున్నారు వాళ్ళని చెప్పేసి మాకు న్యూస్ కూడా వచ్చింది స్టేట్ నుంచి. సో ఈ నేపథ్యంలో మా పబ్లిక్ని జాగ్రత్తగా ఉండండి అని మాత్రం మేము అలర్ట్స్ ఇస్తున్నాము. ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. అయితే మరోవైపు ఇప్పుడు ఈ గతంలో కోవిడ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు, అంటే వైద్యపరంగా హెల్త్ పరంగా ఉండాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మీకు అక్కడి నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి, అంటే దీన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయి ఏంటి మేడం? అకార్డింగ్ టు స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ మాకు గ్యాదరింగ్స్ అయితే ఎక్కువ చేయొద్దని చెప్తున్నారు. ఎక్కువ గుమిగూడటం, గ్యాదరింగ్స్, మీటింగ్స్ లాంటివి, అంటే గ్రూప్ మీటింగ్స్ కానీ గ్రూప్స్గా ఎక్కడ కూడా ఉండొద్దు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ టు ఇంక్రీజ్ దట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కోవిడ్ వైరస్ ఫ్రమ్ వన్ టు అనదర్. సో ఆ చైన్ని బ్రేక్ చేయడానికి గ్రూప్స్ అనేది మాత్రం వద్దు, గ్యాదరింగ్స్. తర్వాత యాజ్ యూజువల్ కోవిడ్ అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకుంటూ ఒక గుడ్ ఫుడ్ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది మనకి, మన సొసైటీకి కూడా మంచిది. మరోవైపు పొరుగు జిల్లాలోనే ఒక కోవిడ్ కేసు నమోదైనట్లు వైద్య వర్గాలు అయితే వెల్లడించాయి. అంటే మనకి పొరుగు జిల్లాకు పక్కనే ఉన్నాయి కాబట్టి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మేడం? వచ్చే అవకాశాలు అంటే అది ఉంటాయనే నేను చెప్తున్నాను. ట్రావెల్ హిస్టరీ అనేది మన అడ్జస్టెంట్ డిస్ట్రిక్ట్ కాబట్టి మనం ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉండాలి. ఈ నేపథ్యంలో మన మెడికల్ ఆఫీసర్స్ని, మెడికల్ స్టాఫ్ని కూడా అందరినీ అలర్ట్ చేసాం. పనిలో పనిగా మన కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, ఏ విధంగా కోవిడ్ని ఇచ్చేయాలనేది మొత్తం గైడ్లైన్స్ అన్నీ మొత్తం అందరికీ చెప్పమని చెప్పేసి మాకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నాం. మొత్తం మీద కోవిడ్ మళ్ళీ రావడంతో పూర్తి స్థాయిలో వైద్యాధికారులు అయితే అలర్ట్ అయ్యారు. మళ్ళీ దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, ఇంకేమైనా ఉన్నాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే పక్కనే ఉన్నటువంటి విశాఖ జిల్లాలో కూడా కోవిడ్ కేసు నమోదవడంతో పొరుగునే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయిలో వైద్యాధికారులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి. మొత్తం మీద ఈ కోవిడ్కి వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే ఎవరు కూడా గుమికూడకూడదు, మళ్ళీ కొంతమేర దూరాన్ని పాటించాలి, మాస్క్ ధరించాలనే సంకేతాలు అయితే ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అన్ని చర్యలు వైద్యపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లయితే జిల్లా వైద్యాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం.